ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల. హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం, అక్షరాల 36 లక్షలు. ఓకే, ఈ రోజు జీన్స్ ఆడడానికి అలాగే జీన్స్ పంచెస్ వినడానికి మీరు రెడీగా ఉన్నారు. సెలబ్రిటీస్ ని ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము. లెట్స్ ఇన్వైట్ ద ఎవర్ అమేజింగ్ ఫెంటాస్టిక్ లోబో. లోబో నువ్వేమీ మారలేదు. చూడండి, పైగా నా పట్టీలు ఎక్కడ పోయాయి అనుకున్నా, అదిగో దొడుక్కొని వచ్చాడు. మెడలో చైన్లు అన్ని. యు హావ్ క్రియేటెడ్ ఎ ట్రెండ్ యా. నిజంగా యు ఆర్ ఎ సెన్సేషన్. యు ఆర్ అది, యు ఆర్ ఇది. ఏం సిగ్గుపడుతున్నావా లోబో? yes madam. నీకు ఇప్పటి వరకు జరిగినటువంటి చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ట్రాజడీదే ట్రెండ్ నడుస్తుంది, అందరు చూస్తున్నారు. ఎవరైనా ఏడిస్తే రేటింగ్లు 6-7 వస్తున్నాయి. కొంచెం ఏడవా? మేడం మార్నింగ్ 6:30కి అలారం పెట్టుకున్నా మేడం. ఫేర్ అండ్ ఫేర్ ఐఎమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. కష్టపడి దోస్తుల కాడ ఆ పైసలు ఈ పైసలు కొనుక్కొని చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండే, ఇంపోర్టెడ్ బండి కొనాలి, నడిపియాలి. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. నీకు చెప్తే మజాక్ అనిపిస్తుంది మేడం. మీరు బండి పెట్రోల్ 400 రూపాయలు 500 నడవట్లేదని మమ్మీని 400 అడిగిన, పైసలు ఇచ్చింది. బండి తోలుకుంటూ వస్తున్నా, పంజగుట్ట ఫ్లైఓవర్ కాడ వైర్లు కాలిపోయినాయి మేడం. ₹400 ఆడ పెట్టి పెట్రోల్ వేసినా, మళ్ళా ఆటోని 300 అన్నాడు. పైసలే లేవు ఈడ, ఎడికెళ్ళి ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. నీకు కావాల్సింది 500 రూపాయలే కదా, నా రెమ్యూనరేషన్ లో నుంచి నేను ఇస్తా. అమ్మో వర్షం అవుతుంది అయ్యాయిగా. లేకపోతే వాళ్ళైనా డొనేషన్స్ ఇస్తారు. ఓరు ప్లీజ్. చూసావా, నీకు ఎవ్వరు లేరని నువ్వు అనుకుంటున్నావు లోబో, కానీ 500 రూపాయలు ఇవ్వడానికి నీకు ఎంత మంది ఉన్నారో తెలుసా? ఇంకెప్పుడు నీకు వైర్లు కాలకూడదు. ఐ మీన్ నీ కారుకి. దీనివల్ల నీకేం తెలిసింది? 6:30 కాదు, జఫా 5:30 అలారం పెట్టుకో. చలి ఎట్లున్నది మేడం? చలి ఎట్లున్నది చూపించు నాకు. పెట్రోల్ కి డబ్బులు లేవు గానీ తల మీద రంగులు వేసుకోవడానికి, షూస్ కొనుక్కోవడానికి బానే ఉన్నాయి డబ్బులు. ఇంట్లో ఒక గల్లా ఉంది మేడం, వారానికి ఒకసారి తీస్తా. 2000 అంటే పోయి 2 జతలు కొనుక్కుంటాను. ఓ అట్లా డ్రెస్సెస్ కోసమని అది పెట్టుకున్నా. ఎందుకంటే నేను ఒక్కనే మేడం, నేను వర్క్ చేస్తేనే నా ఇల్లు నడుస్తుంది. ఓకే, అన్న ఉన్నాడు, అన్న సెల్ఫిష్. అరే ఈడ కూడా ఇది సీరియసా? సీరియస్ కాదు, ఉన్నట్టు చెప్తే పెడతారు పోయి పోయి అని. ఇక మా నాయనమ్మ లక్ష్మీదంటే కూడా ఇదే మాట పెడతారా? నీ ఫోటోస్ మేము కొన్ని చూడాలనుకుంటున్నాము. పాపం డీజిల్ కి డబ్బులు లేకపోతే చికెన్ తందూరి అమ్ముకొని బతుకుతున్న లోపు వీళ్ళు కామెంట్స్ చెప్తారు. బెస్ట్ కామెంట్ కి ఇది ఇద్దాం. ఓకే, జరా మంచిగా చెప్పు రిగో ప్లీజ్. చెప్పండి. ఎక్కువ చేస్తా దింపేస్తా. అమ్మ పైన కొట్టకుండా దింపడా, మళ్ళా లెఫ్ట్ పోదు రైట్ పోదు, చక్కగా పోతుంది. ఎప్పుడు దించామన్నది కాదు భయ్యా, దిగిందా లేదా అన్నది. 10 రూపాయలు అంటుంది. చికెన్ దీని లోపలికి ఎలా దూరిందా అని చెప్పి ఆలోచిస్తున్నావు. మందుకి మంచి దొరికింది అరే అంటుండు. మందేది తాగేసిండు, తాగిన తర్వాత లోపల మిక్స్ చేస్తుండు. ఓహో, ఐఎమ్ సారీ మేడం, నాకు ఐ డోంట్ డ్రింక్ మేడం. మ్యూజిక్ వేసుకోమా. అరే ఈడ కూడా మ్యూజిక్ ఎందుకు మేడం? ఐ డోంట్ డ్రింక్ అన్నా. పెద్ద జోక్ వేసినావు అన్నా. పోరి
నడుము కంటే బండి సీట్ బాగుందని చూస్తున్నాడు. దీనిలో పెట్రోల్ కొట్టాలా డీజిల్ కొట్టాలా అసలు ఏందమ్మా అని చూస్తున్నాడు. సొమ్మొక్కడిది సోకొకటిది అంటే ఆడ అన్ని నాయగారయ్యా. బండి నీది కాదు కదా అన్నది. బండి ఎట్లా దుప్పేద్దాం అని చెప్పని చూస్తున్నాడు. అంటే ఎట్లా దొంగ చేసినావు నువ్వు? గోడకి ఏబిసిడీలు రాజమని చూస్తున్నావు. అర్జెంట్ వస్తుంది డోర్ తీయరా అని చెప్పి చెప్తున్నా అన్న. మేడం మీరు గమనించిరా లేదా? భయ్య ఇట్లా మాట్లాడుతుండు. సీ మై లెఫ్ట్ హ్యాండ్. అర్జెంట్ వస్తుందా లేదా? బయట అన్ని బొక్కలు ఉన్నాయి, లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయి ఇంకా. సెట్ లో మొత్తం ఎక్కడ బాత్రూమ్ దొరకకపోతే అక్కడే కాని చేస్తున్నాడు అన్న. పని అయిపోయినందుకు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మీ కమెంట్లు కానీ ఈడ ఎక్స్ప్రెషన్లు ఎక్కువ ఉన్నాయి. బెస్ట్ కామెంట్ ఎవరో వాళ్ళకి నువ్వు ఒక షీల్డ్ ఇవ్వు. బెస్ట్ కమెంట్ దిస్ గాయ్ ద స్ట్రైప్ షర్ట్స్. లెట్స్ డు కుమ్ముడు. సరే ఇప్పుడు మనం గేమ్ మొదలెడదాం. ఎస్ మేడం. ఇందులో 4 రౌండ్స్ ఉన్నాయి. మేడం. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ, బొమ్మరిల్లు, జాక్పాట్. 4 ఆడితే 36 lakhs వస్తాయి. 36 lakhs ఇన్ హండ్రెడ్స్. కొన్ని మేము మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ తీసుకొని ట్రాన్స్ఫర్ కూడా చేస్తాము. బట్ బిఫోర్ దట్ మీకు మేము 1 lakh rupees ఇస్తున్నాము ఇన్ క్యాష్. సేమ్ టు సేమ్. ఇందులో ఒకవైపు పేరెంట్స్ ఉంటారు, ఇంకోవైపు పిల్లలు ఉంటారు. మీరు మ్యాచ్ చేయాలి. ఇప్పుడు పిల్లల్ని పంపించండి. పేరెంట్స్ రండి. పిల్లలు వచ్చేసారు, పేరెంట్స్ వచ్చేసారు. మొదలెడదామా? ఎస్ మేడం. ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయండి. ABCD. బి. చూద్దాం పేరెంట్ బి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4. అమ్మా ఈమా సిస్టర్ లెక్కనే ఉన్నది. కూతురు ఎట్లయితుంది? చైల్డ్ 5, లే మేడం. చైల్డ్ 6, చైల్డ్ 7. అరే మేడం ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ మేడం. కన్ఫర్మ్. పిల్లలు మీరు మాట్లాడకూడదని ట్రైనింగ్ ఇవ్వలేదా మీకు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ పోలికలు కలిసాయి? హెయిర్స్. అయ్యే ద సేమ్ స్మైల్. నాటి ఇద్దరు స్మైల్ సేమ్ గా ఉందా? ఎస్. చెవులు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి. అన్నాయి మేడం. బాబు 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 ఈ అంకుల్ ని చూస్తూ ఉండు. ఏంటమ్మా మాట్లాడుతున్నావు? ఎవరమ్మా డైరెక్షన్ డిపార్ట్మెంట్? లేదా ఆంటీయా? కొట్టేస్తాను చెప్తున్నాను నిన్ను. సైలెంట్ గా ఉండు. నువ్వు చైల్డ్ వి. ఫ్రీజ్ చేద్దామా? ప్లీజ్ కన్ఫర్మ్ మేడం. కన్ఫర్మ్. బాబు అక్కడికి వెళ్ళి నించో అమ్మా. మరి సెలబ్రిటీ. ఈ మధ్య అందరూ షోస్ కి వచ్చి సెలబ్రిటీస్ అని ఫీల్ అవుతున్నారు. వెళ్ళు. నీ పేరేంటి? నరేష్. నరేష్. జబర్దస్త్. ఓహో నరేష్. హాయ్ నరేష్. హాయ్. అవును నువ్వెందుకు వచ్చి అక్కడ నిలబడ్డావు?
ఇవ్వాలంటే నేను తీసుకోను. ఎందుకు? నాకు ఎంట్రీ సెపరేట్ కావాలి. సరే అయితే రేపురా. నాకు ఎంట్రీ కావాలి. పోరా బాయ్ నడు. ఏయ్, నాకు ఎంట్రీ కావాలి. నీకైతే వేసాను, నాకేయాలా? ఏయ్ బిగర్ మాటలు మాట్లాడు. ఓయ్ ఓయ్ ఏయ్ ఓయ్. తోడ సౌండ్కి చంపేస్తా. తొడగొట్టడానికి తొడక్కర్లేదని నాకు ఇవాళ అర్థమైంది. చూసావా? పగిలిపోతే. నీ తొడే పగులుతుంది ఎల్లు. సౌండ్ ఇంటే నీకు పగిలిపోతే. సార్ నమస్తే సార్. ఆ, వెళ్ళండి. సరే అటు వెళ్ళి ఏమేం పగిలాయో చూసుకొని రా. రారా నరేష్. మర్యాద ఇస్తేనే తీసుకుంటా. లేక ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. రారా మర్యాద రమేష్. నరేష్ గారు రండి. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కొట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను, అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఇదిగో అమ్మాయిలు, వీడొచ్చి గిల్లాడు ఓకే, ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి మిమ్మల్ని గిల్లితే మీరు ఊరుకుంటారా? కొట్టారా లేపి గప్పని? లోబో, వాడు గిల్లాడు కదా, నువ్వు వెళ్ళి గిల్లిరా. అబ్బా ఛాన్స్. వద్దు, నీళ్ళ గిల్లితే గిల్లించుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. ఇదిగో నువ్వేం దూకక్కర్లేదు, మా కెమెరామెనే కొంచెం తగ్గి ఉంటాడు. ఓకే, ఆయనకు అంత శ్రమ వద్దు, నాకే స్టూల్ వేస్తే అయిపోద్దిగా. వద్దు, నీకు స్టూల్ ఎందుకు కానీ ఎపిసోడ్ అంతా నేను ఎత్తుకొని ఉంటాడు. వద్దు, స్టూల్ కావాలి. బాబు ఇతనికి స్టూల్ టెస్ట్ చేయించండి. స్టూల్ తెమ్మన్నాను, టెస్ట్ కాదు. పాపరాయుడు 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 పాపరాయుడు. ఇదిగో మీ ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు ఇచ్చేసాము, ఇద్దరు కలిసి ఆడండి ఇక్కడి నుంచి ఆట. ఓకేనా? ఓకే ఓకే. దాచుకుందామనే. తొబ్బేస్తాడు. ఇప్పుడు నీ ఫోటోలు కొన్ని ఉన్నాయి, ఉండు. ఏ ఫోటో వస్తుంది. ఇది పీకే సినిమాలో ఆమిర్ ఖాన్ స్టిల్ లాగా ఉంది, దీని వెనకాల ఏముంది చెప్పండి బాయ్స్? అది పెట్టుకున్నా ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే. ఏయ్, ఏయ్. ఆ రేడియో వెనకాల ఏదో రహస్యం దాస్తుండే ఆయన. అదేంటంటే గత జన్మ రహస్యం. మా బుల్లి పీకే. వచ్చేస్తున్నా. హలో హలో హలో, అంకుల్ నా తప్పేం లేదు, నీ కూతురే రమ్మన్నది. కబాలిడా. పీకే తెలుగు పోషన్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలు. నెక్స్ట్ ఫోటో ఏమొస్తుందో ఏమిటో. అమ్మయ్యా, కొంచెం వేసుకొని వచ్చాడు. చెప్పండి. తల దించుకునేలా తల ఎత్తుకునేలా చేసావురా. బుడ్డోడా అంటే గుడ్డలు విడదంతా. అది అందులోనే ఉంది. కరెక్ట్, సూపర్. నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుంది? అందుకే వాడు కిందకి రావాలా? సన్మానం ఇలా కూడా చేయొచ్చు. పిసికింది చాలే, వదిలేను రా నాయన. ఒక్కొక్కరు కాదురా, 100 మంది ఒకేసారి లాగినా నా ప్యాంట్ రాదు. వేలు చేసుకోలేదు కూడా అప్పటికి. ఇప్పుడు మనం గేమ్ లోకి వెళ్దాము. ఇందాక మీ పెద్దన్నయ్య ఆప్షన్ బి సెలెక్ట్ చేశారు. ఎస్ మేడం. నిన్ను మ్యాచ్ చేద్దామని ట్రై చేశారు, నువ్వు బయటపడిపోయావు. ఇప్పుడు చైల్డ్ 1, చైల్డ్ 2, మూతి ఒకలాగుంది. చైల్డ్ 3, ఎవరన్నా మర్డర్ చేసిన పాప అలా చూసి
బ్రాండ్ అంబాసిడర్ లో ఉంది. అబ్బా నెక్స్ట్ చైల్డ్ 5 అమ్మో చూపుటట పడేస్తది. చూసా 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 ఒక హృదయాన్ని. నెక్స్ట్ చైల్డ్ 6 అందానికే మారిపోయారు. నీ దగ్గర చాలా బిస్కెట్లు ఉన్నట్టున్నాయి. ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు ఎవరిని సెలెక్ట్ చేస్తారు 1 to 6 చెప్పండి. 3 నేను 3 అంటా మేడం. 3 ఏం పోలికలు కలిసాయి వీళ్ళకి? సేమ్ ఐస్, స్మైల్. కన్ఫర్మ్ మేడం. ఓకే ఫ్రీజ్ చేసాము. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. ఇది ఎట్టున్నదంటే పెళ్ళైంది నాది సంతోషం పడుతుంది. కాదు ఇంకెప్పుడు చెప్పుకుని పరిస్థితి చూసావుగా తోమేశాడు. అంటే నేను రాంగ్. అరే బట్టలు ఇప్పి నిలబడతారా? స్నానం చెప్పించే పీడ అవుతుంది. లెట్స్ డు కుమ్ముడు. ఇదిగో తీసుకోండి 25,000. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? డి చైల్డ్ 1 చైల్డ్ 2 చైల్డ్ 4 చైల్డ్ 5 చైల్డ్ 6 నాకు 6 అనిపిస్తుంది. నీకేదనిపిస్తుంది? నేను ఫస్ట్. వన్ లో ఏం మ్యాచింగ్స్ ఉన్నాయి? సేమ్ ఐస్, లిప్, lips and nose, the hairs. I go for 1 madam. జాగ్రత్తగా ఉండు, ఒకవేళ ఇది కరెక్ట్ అయితే నేను మళ్ళీ తోమేస్తాడు. లే కన్ఫర్మ్. ఓకే పేరెంట్ డి అండ్ చైల్డ్ 1 పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా? కాదా చూద్దాం. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. పోతే పోనీలే ఇంక వదిలే. ఏం తిడతావు? ఎంత కష్టపడితే వస్తాయి. చెప్పా నీ ముఖానికి అవసరమా? ఒకసారి చెప్పావంటే గడ్డ ఉన్న పిల్లకన్ను 2 కట్ చేస్తా. ర్యాపిడ్ ఫైర్ ఇవ్వండి అమ్మా. నీకు ఎక్కువ కోపం వస్తుంది కదా, మనం ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం క్వశ్చన్స్. స్టూడెంట్స్ రాసిచ్చారు. లోబో yes madam. బ్యాడ్ లక్ ని తెలుగులో ఏమంటారు? దురదృష్టమా సందర్భమా? దురదృష్టం. రాదు మేడం. I cannot tell that. దురదృష్టం. దురదృష్టం. నరేష్ తో కలిసి నాగిని డాన్స్ వేస్తారా, రొమాంటిక్ డాన్స్ వేస్తారా? రొమాంటిక్ లో ఎవరు అబ్బాయి ఎవరు అమ్మాయి? నువ్వే అబ్బాయి, ఇతను అమ్మాయి. అయితే చేస్తా. ఓకే రొమాంటిక్. నీ వల్ల నాకు కూడా ఒకసారి కూర్చునే అవకాశం దొరికింది బాబు. No fighting. No fighting. Shakira, Shakira. I never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita. Picasa. Shakira, Shakira. Oh baby when you talk like that, you make a woman go mad.
attraction, attention. Don't you see, baby, this is perfection. Hey girl, I can see your body moving. దిస్ ఇస్ కాల్డ్ రివెంజ్. తెలిసింది. నువ్వు ఇందాక తోమేవుగా, నీకు ఇప్పుడు బాగా పడిందా? చెప్తా నాకు వస్తుంది టైం. మీరు గుడి ముందు చెప్పులు కొట్టేస్తారా, చర్చ్ ముందు కొట్టేస్తుంటారా? గుడికి ఎక్కువ మంది వస్తారు, గుడి ముందే కొట్టేస్తారు. గుడి టెంపుల్ మస్జిద్ దగ్గర వెళ్ళి డబ్బులు ఇచ్చాను గానీ దొంగతనం చేయలేదు. నేను గుడి ముందు, చర్చ్ ముందు, మసీదు ముందు వెళ్ళి నా దగ్గర కట్టలు కట్టలుగా దాచుకున్న 500, 1000 రూపాయల నోట్లు దానం చేశాను, నా దగ్గర చాలా బ్లాక్ మనీ ఉండేది అని ఒప్పుకున్న లోబో. మీరు వేసుకునే డ్రెస్సులు పక్కింటి దండం మీద కొట్టేసినవా, ఎదురింటి దండం మీదవా? ముస్టోడ్ దగ్గర కొట్టేస్తాడు. లోబో కొట్టేసినటువంటి దుస్తులు ముస్టోడి దగ్గర కొట్టేసినవి అని మనకి ధృవీకరించిన నరేష్. మీకు ఆ హెయిర్ స్టైల్ బట్టతల వల్ల వచ్చిందా, పేను కొరకడం వల్ల వచ్చిందా? కాకి రెట్టడం వల్ల వచ్చింది. బ్రేకింగ్ న్యూస్, నాకు ఈ హెయిర్ స్టైల్ కాకి రెట్టేయడం వల్ల వచ్చింది అని ధృవీకరించిన నరేష్. అంటే ఇప్పుడు కాకి అంటే కాకి దిర్రే. ఏంటంటే కాకి దిర్రే. కాకి డిర్రి. ఆ దిర్రే. మీరు స్నానం వారానికి ఒకసారి చేస్తారా, 2 వారాలకు ఒకసారి చేస్తారా? ఎవరు చెప్పారండి నేను స్నానం 2 వారాలు చేస్తానని? సంవత్సరానికి చేస్తాడు మా లోపో అన్న. బ్రేకింగ్ న్యూస్, లోబో సంవత్సరానికి ఒక్కసారే స్నానం చేస్తాడు అనే నిజాన్ని బయట పెట్టిన అతని అత్యంత సన్నిహితుడు నరేష్. అది కూడా 1 బకెటే. అది కూడా 1 బకెటే. మిమ్మల్ని చూసి మీరు భయపడతారా, పక్క వాళ్ళు భయపడతారా? చిన్న పిల్లలు భయపడతారు. చాలా డేంజరస్ ఫెలో. చూపులతో చంపేస్తాడు, జుట్టుతో ఇంకా చంపేస్తాడు. ర్యాపిడ్ ఫైర్ అన్నారు, బానే ఉంది. ఏదో క్వశ్చన్ మీరే మీకు మీరు చెప్పుకుంటున్నారు, మీరే బంద్ చేస్తారు. ఇట్లా అంట అట్లా అంట, నేను బొమ్మ లెక్కున్నాను ఐడా. అంటే అన్నేమంటున్నానంటే మీరు క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చెప్తే నీ కొండల పప్పగాళ్ళకి ఇక్కడ ఉండాలా, నాకేం పని లేదా, వేస్ట్ గా అని అన్న ఉద్దేశం. ఇగో ఇది కూడా చెప్తారా ఇప్పుడు? బ్రేకింగ్ న్యూస్, నేను వేస్ట్ గార్డ్ని అని ఒప్పుకున్న లోబో అని చెప్తున్నటువంటి నరేష్. ఇప్పుడు వీళ్ళలోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. ఓడిపోయాను, తప్పు చెప్పాను, మీరే చెప్పండి. నువ్వు చెప్పు నరేష్. సి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, అరే మేడం నరేష్ కి చెప్పి చెప్పి సరే నువ్వు చెప్పు మా కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చెప్తాను. 1. ఇగో ఇందాక లోబో తప్పు చెప్తే నువ్వు లోబోని ఆడేసుకున్నావు. ఈసారి నువ్వు తప్పు చెప్పావంటే లోబో చేతిలో అయిపోతావు. ఓకే, ఫ్రీజ్ చేసాం. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదో చూద్దాం. పులి అన్నది చూసినా? లక్కీగా నేను అటు సైడ్ తిరగలేదు. ఓకే, తిరగపోవడానికే మంచిది మీకు. డబ్బులు 10,000 తీసుకున్నప్పుడు లేదా? లాగమంటావా? వద్దు. చక్కగాడు, రెస్పెక్ట్ గాడు. డబ్బులు ఎంత మేడం? తీసుకో.
పేరెంట్ ఏ. చైల్డ్ 2. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. అయ్యే అనుకుంటున్నా నేను. నువ్వు పిలక తర్వాత చెప్పు. ఐ థింక్ 4. చైల్డ్ 4. నువ్వేమో 5 అనుకుంటున్నావు, లోబో ఏమో 4 అంటున్నాడు. ఏం చేద్దాం? 4 ఆ 5 ఆ? లోపో మాకినేద్దాం అన్నా. కరెక్టేనా? ఓకే మా. ఓకే. మరి వచ్చింది 4 ఆ? 4 కన్ఫర్మ్. ఓకే చూద్దాం. డబ్బులతో పని లేదు, ఊరికే గెస్ట్ చేయండి. ఎవరు? 4 కాదు, నువ్వు 5 అన్నావు కదా. చూద్దామా 5 అని. సార్ మీ పాప దగ్గరికి వెళ్ళి నిలబడండి. అప్పుడే చెప్పుంటే నీకు వచ్చేవి కదా 25,000. చుట్టూ ఇంకొక మిస్ మ్యాచ్ కూడా జరిగింది కదా. రండి ప్లీజ్. ఇందాక మిస్ మ్యాచ్ చేశారు, ఇప్పుడు చెప్పండి. నేనైతే కన్ఫర్మ్ గా చెప్పేసా 2. ఓకే వెళ్ళి నిలబడండి. ఎవరో కరెక్ట్, వాళ్ళ దగ్గర వెళ్ళి నిలబడండి. ఫస్ట్ టైం బురదలో కాలు పెట్టా. లేకపోతే మొహం కూడా పెడతావా? రాపిడ్ ఫైర్ ఇవ్వండి అమ్మా. నరేష్ ఏ శతాబ్దానికి చెందినవాడు? 19వ శతాబ్దం, 18వ శతాబ్దం. శతాబ్దం అనుకుంటా. శతాబ్దం. మేడం ఐ డోంట్ నో తెలుగు మేడం, ప్లీజ్ డోంట్ ప్లే విత్ మీ. सेंचुरी. सेंचुरी 19th सेंचुरी 18th सेंचुरी का मनीषी है ये. इन्हें बाई मिस्टेक पैदा हो गया मैडम. నువ్వు లేకపోతే భాస్కర్ సుధాకర్ టీం కి గతి లేదా? అసలు ఆ టీమే లేదా? టఫ్ క్వశ్చన్ అడిగారేంటన్నా? వాళ్ళు ఎలాగైనా చేస్తారు. ఏదో ఒక ఆన్సర్ చెప్పు. గతి లేదురా. నరేష్ లేకపోతే భాస్కర్ సుధాకర్ టీం కి గతి లేదు. మీరు మీ టీం లో భాస్కర్ ని తొక్కేయాలనుకుంటున్నారా, సుధాకర్ ని తొక్కేయాలనుకుంటున్నారా? ఇద్దరిని తొక్కేద్దాం అనుకుంటున్నాడు. బ్రేకింగ్ న్యూస్, నరేష్ భాస్కర్ ని సుధాకర్ ని తొక్కేయాలని ట్రై చేస్తున్నాడు అని చెప్పినటువంటి అతని అత్యంత సన్నిహితుడు లోబో. నాగబాబు గారి జడ్జిమెంట్ బాగుంటుందా, రోజా గారి జడ్జిమెంట్ బాగుంటుందా? ఇద్దరిది జడ్జిమెంట్ బాగుండదా అన్నాడు నాకు. బ్రేకింగ్ న్యూస్, నాగబాబు గారికి రోజా గారికి జడ్జిమెంట్ చెప్పడం రాదు అని ఒప్పుకున్న నరేష్. నువ్వు రీమేక్ చేస్తే బాహుబలి చేస్తావా, మగధీర చేస్తావా? పైకన చేస్తాడు. బాహుబలి చేస్తాడా, మగధీర చేస్తాడా అంటే కాదు, లోబో చెప్పాడు పైకన చేస్తాడు. లోబో కాళ్ల మధ్యలో దూరుతావా, తలపై నుంచి దూకుతావా? కాళ్ళ కింద దూరమని పొట్టిగున్నాడు, వెళ్ళిపోతాడు. సుధాకర్ ని ఇమిటేట్ చేస్తావా, భాస్కర్ ని ఇమిటేట్ చేస్తావా? సుధాకర్ చెయ్యి మళ్ళీ అక్కడే. 7 మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి.
కన్నె పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు అరే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు. కానీ సుధాకర్ కన్నా బాగా చేసావు నువ్వు. నరేష్ డిగ్రీ ఫెయిలా పాసా? ఇది చదువుకున్న ముఖం, ఇది వేస్ట్ ఫెల్లో ఇది. నరేష్ ఉత్త వేస్ట్ ఫెలో, అతను అసలు చదువుకోనే లేదు అని ధృవీకరించిన లోబో. నిజం చెప్పు, డిగ్రీ పాసా ఫెయిలా? డిగ్రీ పాసా ఫెయిలా చెప్పు చెప్పు చెప్పు. పోనీ ఇంటర్మీడియట్ పాసా ఫెయిలా? పోనీ 10th పాసా ఫెయిలా? 5th పాసా ఫెయిలా? 5th దగ్గర ఆగాడు. ఓకే, ఈ ర్యాపిడ్ ఫైర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఉండే క్యాష్ ఎంత? 10, 20, 30, 40 మేడం, 1,00,000 రూపాయలు ఉంది. నిజం చెప్పు, నువ్వు కోటిలో అంతకుముందు పూసలు అమ్మేవాడు కదా. మీ దగ్గర 1 lakh ఉంది. రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఏంటి తింటున్నావు, మాకు లేదా? సరే, సెలబ్రిటీ రౌండ్ మొదలెడదామా? సెలబ్రిటీ ఫోటోలు కరెక్ట్ గా మీరు మ్యాచ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో ఇదిగో ఈ రౌండ్ లో 3 సెలబ్రిటీస్ కరెక్ట్ చెప్తే 50,000 ఎక్స్ట్రా వస్తాయి. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. రాంగ్ అయితే పనిష్మెంట్లు కూడా ఉంటాయి, అలాగే 25,000 కూడా ఇవ్వాలి మాకు. చూడు, ఈ ఫోటోలో ఉన్నది హీరో చిన్నప్పటి ఫోటో. ఆప్షన్ ఏ తనీష్, బి నాని, సి సందీప్ కిషన్, డి ఆర్యన్ రాజేష్. మేడం ఆర్యన్ రాజేష్. నరేష్ నువ్వేమనుకుంటున్నావు? తనీష్. ఓకే, మన ఏం ఫిక్స్ చేద్దాం ఇప్పుడు? ఆర్యన్ రాజేష్. ఫిక్సా? కన్ఫర్మ్. ఓకే, పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. మాయా బ్రతుకే మాయా వేదాలలో తారమింతేనయా ఈ వింతేనయా. తనీష్ ఐ థింక్. తనీష్ అయితే నీకు అయిపోద్ది. పిండినట్టుందే, రెక్కలే పచ్చినట్టుందే, దానివే తీరనట్టుందే, కొత్తగా పుట్టినట్టుందే. ఇప్పుడు మీకు పనిష్మెంట్ కూడా ఉంది. మనం మగధీర ప్రూఫ్ చేయబోతున్నాము. అయితే అందులో మీరిద్దరు ఆ షేర్ ఖాన్ డైలాగ్ ఉంది కదా, నాకు ఎంత వస్తే అంత చెప్పు. ఇదే సేమ్ సీక్వెన్స్. మీరు బిచ్చగాళ్ళు. నువ్వు షేర్ ఖానా? నువ్వు నువ్వు కాలభైరవుడిగా నువ్వు? అయితే నువ్వనాలి, కమ్ముకుంటున్న చీకట్లో నిన్ను చూసి విర్రవీగుతున్నాయి. అది చెప్పినా అంటే 2020లో ఆస్కర్ అవార్డు గెలుస్తుంది. బ్యాడ్ లక్ చెప్పడానికి రావట్లేదు, అంత పెద్ద డైలాగ్ చెప్పాలని. కమ్ముకున్న చీకట్లో నిన్ను చూసి విర్రవీగుతున్నాయిరా. కమ్ముకున్న చీకట్ల విన్నదిరుతున్నాయిరా.
ప్లీజ్ నవ్వకురా విధవా. నమ్మ చూసిన అమ్మ నాన్న అది తెలుగులో పదాలు తిరగట్లేదు మేడం. ఒక్కొక్క ఇంట్లో కాదు షేర్ కార్డ్, వందింట్లో ఒకేసారి అనుకుంటా. కూర ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ముంగట ఒర్లుతీ ఏమి విన్నొస్తుందిరా. నా వంటలు తింటే చచ్చిపోతావురా. నా వంటలు తింటే చచ్చిపోతావురా. ఒక్క వంట కాదు, ఒకేసారి 10 వంటలు పంపించు. తినడానికి నేను శుభగారు రెడీ. అరే నీకు ఇది చెప్పినారా? చెప్పు. షేర్ ఖాన్ లేదు, ఏం లేదు, చడ్డీ పేస్తా ఇప్పుడు. నా దగ్గర సేఫ్టీ ఉంది. 18 రూపాయలు జాంగా వేసుకున్నాడు విధవా. కమ్ముకున్న చీకట్లు నిన్ను చూసి విర్రవీగుతున్నాయిరా. కరవ కొరకు చీకట్ల నువ్వు వెరిపడుతున్నావురా. చీకటి తలుపుల్ని తెరిచి నువ్వు మళ్ళీ పుడతావురా. అలభైరవా నరమరి బాబా. చాలు రండి. నెక్స్ట్ సెలబ్రిటీ. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ సిస్టర్. ఆప్షన్ ఏ ఆలియా భట్, బి మలైకా అరోరా, సి కృతి సనన్, డి సోనం కపూర్. ఫస్ట్ ఒకసారి చూపెట్టారా? ఏ ఆలియా భట్, ఏ ఆలియా భట్. నువ్వైనా చెప్పు, నేనే చెప్తారా? నేనే చెప్తా. మూతులు మ్యాచ్ అయ్యాయి, ఐసులు మ్యాచ్ అయ్యాయి, హెయిర్ స్టైల్ మ్యాచ్ అయ్యింది, ముక్కు కూడా మ్యాచ్ అయ్యింది. ఫ్రీజ్ చేద్దాం. ఓకే మేడం. ఓకే ఫ్రీజ్ చూద్దాం. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ. ఈవిడ ఒక హీరోయిన్ మదర్. ఆప్షన్ ఏ ప్రీతి జింగానియా, బి శిల్పా శెట్టి, సి అమీషా పటేల్, డి సమీరా రెడ్డి. ఐ థింక్ అమీషా పటేల్ మదర్. సి కరెక్టే కాదో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ చూడండి. జలతారు వీణ ఇది కల కాదులేమ్మా. ఇప్పుడు మీకు పనిష్మెంట్ కింద అవునన్నా కాదన్నా అని ఒక గేమ్ ఆడదాం. మీ ఆన్సర్స్ ఎస్ అయినట్టయితే నరేష్ నువ్వు లోబో వంగుతాడు, దాని మీద నుంచి దూకాలి. లోబో నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు నరేష్ కి ముద్దు పెట్టాలి. నువ్వు వంగుంటే తన ఆన్సర్ ఎస్ అయితే నీ మీద నుంచి దూకుతాడు. ఓకే రెడీ? నరేష్ నీ ఫస్ట్ క్వశ్చన్. మీరు జబర్దస్త్ లో చేస్తున్నారు. సెకండ్ క్వశ్చన్, మీ టీమ్ లీడర్ సుధాకర్ లేక భాస్కర్?
మీ పేరు నరేష్. జబర్దస్త్ జడ్జెస్ నాగబాబు గారు, రోజా గారు. ఈ కింద పడుకున్నది లోబో. నువ్వు పడుకున్న లోబో మీద నుంచి దూకుతున్నావు. ఇప్పుడు నీ క్వశ్చన్స్ అయిపోయాయి. ఇప్పుడు లోబో ఛాన్స్. లోబో నీకు తెలుసు కదా ఏం చేయాలో, ముద్దు పెట్టాలి. ఓకే, మీరు స్నానం చేసి రాలేదు. మీరు లొకేషన్ కి ఆటోలో హెల్మెట్ వేసుకొని వచ్చారు. నా కర్మకాలి నిజమే మేడం. మీరు వచ్చేటప్పుడు మీ బండి పాడయింది. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో పూరి తిన్నారు. ఇదిగో చూడు, కుక్క కరిచిన తర్వాత ఇంజెక్షన్ వేయించుకోవాలి. ఇతను ముద్దు పెట్టిన తర్వాత కూడా నీకు వ్యాక్సినేషన్ అవసరం రా. మొహం తుడుచుకో. బానే ఉందా? మీ దగ్గర క్యాష్ మళ్ళీ 1 lakhే ఉంది. బొమ్మరిలు రౌండ్. పెద్ద కుటుంబమే వస్తుంది కదా, పద బయలుదేరు. మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్. నలికెలికితే ఉండదు ఫుడ్, కంఫర్ట్ తో నిండిన బ్రెడ్, నాలోని అటిట్యూడ్. సిద్ధి శెట్టి ఫ్యామిలీ ఫ్రమ్ నిజామాబాద్ వచ్చారు. కలుద్దాము. హాయ్. మా జీన్స్ షో పుణ్యవాణి ఆల్ జనరేషన్స్ ఆఫ్ పీపుల్స్ ని మేము కలుస్తూ ఉన్నాం ఇక్కడ. ఇంత వాళ్ళ దగ్గర నుంచి ఇంత వాళ్ళ వరకు, ఇంకా అంతకన్నా పైబడిన వాళ్ళు కూడా వచ్చారు. సో స్వాగతం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి సిద్ధం శెట్టి వారి ఫ్యామిలీ. మా అమ్మమ్మ తాతగారు సిద్ధం శెట్టి గంగయ్య అండ్ గంగవ్వ, వారి పెద్ద కూతురు ఓకే, అయిపోయిందా? అయిపోయింది ఫ్యామిలీ ఇంట్రడక్షన్. అలాగే ఒక చిన్న సాంగ్ అది మరి మీరు సర్ప్రైజ్ గా సాంగ్ విని మా మరదల్ గారు వాడుతున్నారు. నేను ఇప్పుడు సర్ప్రైజ్ అవుతున్నా, ఊపిరి సినిమాలో నాగార్జున గారు లాగా. రెడీ? సర్ప్రైజ్. ఓ సుమా, ఓ సుమా, నేను నీ ఫ్యాన్ నమ్మా. ఓ సుమా, ఓ సుమా, నువ్వు నా రోల్ మోడల్ అమ్మా. చక్కగా మైకే పట్టి ప్రోగ్రాంలెన్నో చేస్తుంటావు. ముత్యాల మాటలతో మొత్తంగా మము ముంచేశావు. యాంకరింగ్ రంగంలో ఒక పెద్ద లెవెలే సెట్ చేశావు. అచ్చలాగిపోని వసపిట్టలాగా, బ్రేకులే లేని ప్రోగ్రాములాగా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా నవ్వించి చంపావి నన్నే ఇలాగా. ఓ సుమా, ఓ సుమా, నేను నీ ఫ్యాన్ నమ్మా. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు. ఎంతసేపు మీరేనా ఇవ్వడం? తీసుకోండి, మీకు కూడా ఒక షీల్డ్. పాటలో ఉండే అర్థం అదంతా పక్కన పెడితే మీలో ఒక శృతి, ఒక లయ, ఒక నాగమణి కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ వారెక్కడ? ఆయనకు రోజు ఇంతేనా పని? మీ ప్రోగ్రామ్ కి వస్తున్నామని తెలిసి 10 days నుంచి వంట చేసేటప్పుడు ప్రతి ప్రోగ్రామ్ లో ఈ సాంగ్ వాడాను. ఆయనకు విసుగొచ్చేసింది పాడి. పాపం ఇంకా పారిపోకుండా ఇంట్లో ఉన్నాడు, సంతోషించండి. ఇంకేమైనా ఉన్నాయా మీ ఫ్యామిలీ నుంచి డైలాగ్స్? ఓ, ఫ్యామిలీ మొత్తం చాలా ప్రిపేర్ అయ్యి వచ్చారు. అడే, పాత సినిమాలో విలన్ లాగా పిలవగానే వచ్చి వంగోని వినయంగా ఎస్ బాస్ అని పిలవడానికి కావాలి అనుకున్నావుడా? కావాలి రా. ఓ, మ్యూజిక్ కూడా. సాయి వాడదా నెక్స్ట్. మీరు మీ ఫ్యామిలీ యాంకరా, ఫ్యామిలీ డాక్టర్ లాగా? చూడు, ఒక వైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. తట్టు
తట్టుకోలేవు. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల తట్టుకోలేం. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్, ఎలాంటి విషయాల్లో అత్తా కోడళ్ళు గొడవలు పడతారు? ఇంటి బీరువా తాళాలు ఒకరొకరు నాకు కావాలి అన్నప్పుడు గొడవలు జరగడం. ఏముందమ్మా బీరువాలో 500 రూపాయల నోట్లా 1000 రూపాయల కట్టలా? గోల్డ్ కూడా ఉంటది కదండి. ఏం లేవు, అవి కూడా లేవు. ఇప్పుడు మొత్తం మోదీ గారు తీసుకెళ్లారట్టు. మన ఇంట్లో సామాన్ పొద్దస్తమానం పుట్టింటికి చేరవేసినప్పుడు. అది కూడా చెప్పా పెట్టకుండా మీ ఇంట్లో ఉండేటువంటి ఏదైనా ఒక ఐటమ్ మీ అమ్మగారు వేసుకొని రావాలంట. నాకు తలనొప్పి వచ్చినప్పుడు, నాకు మందు తేకుండా కోడలికి మల్లెపూలు తెచ్చినప్పుడు. కొడుకు సాలరీ మొత్తము కోడలి చేతికి ఇచ్చినప్పుడు. మరి మామగారు కూడా అత్తగారికే ఇస్తున్నారు కదా, దీని మీద మీ కామెంట్స్ ఏంటి? మామగారు ఎవరికి ఇవ్వాలి మరి? పక్కింటి వాళ్ళకా? నా పేరు సుమ. నీ పేరు కూడా సుమానా? ఫ్యామిలీ అందరికి నేనంటే ఎంత అభిమానం అసలు. మనము ఎప్పుడైనా అత్తవారింటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేట్ గా వెళ్తాం ఫంక్షన్ కి. అదే పుట్టింటి ఫంక్షన్ ఉన్నది అనుకో 2-3 days ముందెళ్ళి కూర్చుంటాం. అప్పుడు అత్తవారింట్లో గొడవ అవుతాయి కదా. ఎంతైనా పుట్టింటి వాళ్ళ ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరప్పా. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎవరైనా చెప్తారా? అత్తనేమో సుమాక ప్రోగ్రామ్ చూస్తాను అత్త అంటది, కోడలేమో శ్రీముఖి ప్రోగ్రామ్ చూస్తాను కోడలు అంటది. ఎక్కడ కోడలు? అత్త కోడలు గొడవ పడడానికి రీజన్ అవసరం లేదనుకుంటా. ఏ రీజన్ కైనా గొడవ పడచ్చా? హాయ్ అక్క, నా పేరు సంపత్. నీకు కూడా నేను అక్కనేనా? నీకు గడ్డాలు మీసాలు మొలిచి 20 ఏళ్ళు అయినట్టుంది. అత్తకేమో సంతూర్ సోపు, భార్యకేమో డవ్ సోప్ తీసుకొచ్చినప్పుడు గొడవలు అవుతాయండి. హలో మేడం. హాయ్, నా పేరు సుబ్రహ్మణ్యం. కళ్ళచోటు పెట్టుకో, బాగుంటావు. ఎలా ఉన్నాను? గుడ్డోడ్లా ఉన్నావు. ఇప్పుడు ఎలా ఉన్నా? లేయర్స్ గ్రాఫిక్స్ చేసిన వాడిలాగా ఉన్నా. ఏం పర్లేదు, నువ్వు అన్నది నువ్వే కదా. ఏమన్నా పట్టించుకోవద్దు. చూడు, నేను ఉండట్లేదు ఎన్నేళ్ల నుంచి. ఎలా ఉన్నా, ఎలాంటి స్టెప్పులు వచ్చినా, ఎలాంటి డాన్సులు వచ్చినా. సామాన్యంగా మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు పుట్టింటి వాళ్ళనే కోడలు వాళ్ళు ఎక్కువ పిలుస్తా ఉంటారు. ఆ సమయంలో మా వాళ్ళని పిలవలేదని గొడవ పడతా ఉంటారు. ఇతని నంబర్ తీసుకోండి, మన డైలీ సీరియల్ పనికొస్తాడు. కోడలు కట్నం లేకుండా అత్తారింటికి రావడం. ఎందుకు తీసుకురావాలి కట్నం? ఎందుకు తీసుకురాలేదు? మా కొడుకును పుణ్యానికే చేసుకున్నావు కదా. మీ కొడుకు నేను చేసుకుంటానని చెప్పలే. మీ కొడుకే వెంటపడి నా కొంగు పట్టుకొని తిరిగాడు కాబట్టి చేసుకోవాల్సి వచ్చింది. నేను చూసానే ఏంటి కాలేజ్ లో. ఓ ఇగో, కట్నం గనక అడిగావనుకో వరకట్నం కేసు కింద పెట్టి నిన్ను బొక్కలో దోయిస్తే చెప్తున్నా అత్తమ్మ. చూద్దాం. నాకు మంచి అంగత్తమ్మ దొరికింది. హాయ్ సుమా. హాయ్, చూసారా సేమ్ ఏజ్ ఎట్లా పలకరించుకున్నారు. హాయ్, నీ పేరేంట్రా? రాజేష్. హాయ్ రాజేష్, ఎట్లున్నావురా? బాగున్నాను. సేమ్ ఏజ్ కదా అందుకని. సేమ్ ఏజ్ అని చెప్పారు, వదిలేస్తున్నారు నాది. అత్త దగ్గర పాత 1000 రూపాయల నోటు ఉన్నప్పుడు, కోడల దగ్గర 100 ఉన్నప్పుడు. అత్త దగ్గర జియో సిమ్ ఉన్నప్పుడు, కోడల దగ్గర లేనప్పుడు. ఓకే, 500 రూపాయల నోట్ 1000 రూపాయల నోట్ రండి. రమ్య అండ్ శుభశ్రీ రండి. ఓకే, సో వీళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏమిటో వాళ్ళిద్దరూ చెప్తారో లేదో చూద్దాం. లోబో నరేష్ రండి. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. నిజామాబాద్ నుంచి వచ్చారు వాళ్ళందరూ. అందరికీ నమస్కారం అండి. వాళ్ళిద్దరిలో మా రిలేషన్షిప్ ఏంటి అనేది చెప్పాలి మీరు. ఒక అమ్మాయి పేరేమో రమ్యకృష్ణ, ఒక అమ్మాయి పేరేమో శుభశ్రీ. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారో చెప్తే 5 లక్షలు ఇస్తాను.
మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడానికి నేను అవును కాదు చెప్పడానికి 10,000 తీసుకుంటూ ఉంటాను. సో ఏమవుతారు? వాళ్ళు తాత మనవరాలు అవుతారా, లేదా వాళ్ళు బాబాయి అబ్బాయి అవుతారా అని మాకు తెలియదు. ఇదిగో నేను నీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చా, అలా మీరు అమ్మాయిలకి తెలివి తక్కువ వాడికి ఒక్కటి చెప్తే చాలు అర్థమైపోద్ది. చెప్పు, నువ్వే చెప్పాలి. వాడికైతే ఏం బుర్రలో లేదు. ఏంటి కొట్టేది? వాడికి తెలుగులో దురద అంటేనే చెప్పడం రాదు. చెప్పు. చిన్నమ్మ కూతురు అవుతారా? 10,000. చిన్నమ్మ కూతురు అవుతారా? కాదు. పెద్దమ్మ చిన్న చల్లే. చిన్నమ్మ కూతురు కారు. సో అత్తమ్మ కూతుర్లు ఇద్దరు. ఎవరి కూతుర్లు వీళ్ళని మేము అడగలే. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారని అడుగుతున్నాం. ఏమో నాకు తెలియదు మేడం. 10,000 తీసుకో, నాకు తెలియదు. ఏమవుతారు? అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లెళ్ళు అవ్వరు. నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? ఇంకేమవ్వచ్చు? ఆడపిల్లలిద్దరు, వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏముండొచ్చు? ఏం విన్నారు మీరు? నువ్వు అదే మేడం నన్ను అడుగుతూ నాకే తెలియదు చక్కగా. అంటే ఏయ్ నువ్వు చెప్పు. పదివేలు. ఎవరు వదిన? చిన్న పాప వదిన, పెద్ద ఆమె మరదలు. చిన్న ఆమె వదిన, పెద్ద ఆమె మరదలు. కాదు. ఈసారి ఇదే. ఇంత పిచ్చి పార్టిసిపెంట్స్ నేను చూడలేదు ఎప్పుడు. ఏ పిచ్చి పార్టిసిపెంట్ కాదు, పిచ్చి కంటెంట్ ఉన్నది ఒకటి. కరెక్ట్ ఆన్సర్. నేను చెప్పినా కదా మేడం. నువ్వు చిన్న ఆమె వదిన అన్నావు. ఏదో ఒకటి అటువైపు పోయి గాలి నాకే తగులుతుంది కదా. ఇప్పుడు ఇంతవరకు సినిమా చాలా స్మూత్ గా నడిచింది. ఇప్పుడు టెర్రర్ అటాక్. వీళ్ళు వదిన మరదలు ఎలా అయ్యారు? అమ్మో నువ్వు చెప్పుకోరా అయ్యా. మా వాళ్ళు నిజంగా నన్ను చంపడానికే కదా ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టారు. చాలా మంది యాంకర్స్ కలిసి చేశారేమో అని నాకు ఫీలింగ్. ఆ సుమ ఎట్లాగో యాంకరింగ్ మానేయట్లేదు, వీళ్ళిద్దరిని పంపిద్దాం. అంటే మేము సాడీజేలమ్మా? కాదు, అంతకు మించి మీరు. వీళ్ళు వదిన మరదలు డైరెక్ట్ గా అయితే అవ్వట్లేదు. అమ్మమ్మకి తమ్ముడికి కూతురు ఉంది. తమ్ముడికి కూతురు ఉన్నది, అదే కూతురు. ఇంకో కూతురు వీళ్ళిద్దరు. కరెక్ట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పావు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే. ఇదిగో కానీ నువ్వు ట్రీ ఏదైతే ఉందో అది బాగేసావు. కరెక్ట్. కొన్ని జెండర్స్ మార్చాలంతే. అయితే తెలివి వాడాలి. తెలివి కాదు, నువ్వు కాదు. నీకు తెలివి ఉందని ఎవరు చెప్పలే నాకు. శుభశ్రీ వాళ్ళ మమ్మీ అమ్మమ్మ. ఇందాక తమ్ముడు అన్నావు. ఆ తమ్ముడు కొడుకు కూతురు. శుభశ్రీ వాళ్ళ అమ్మగారి తమ్ముడి కొడుకు కూతురా? కాదు. నువ్వు శుభశ్రీ దగ్గర నుంచి ఎక్కే ఫస్ట్ మెట్టే రాంగ్ ఎక్కావు. శుభశ్రీ వాళ్ళ అమ్మ అన్నావు కదా, అక్కడ. శుభశ్రీ వాళ్ళ అమ్మమ్మ. నువ్వు ఎందుకు మేడం? శుభశ్రీ వాళ్ళ అమ్మ దగ్గరే మిస్టేక్ ఉందంటున్నా. శుభశ్రీ వాళ్ళ ఆయన. అరే వాళ్ళ డాడీరా. డాడీ వాళ్ళ అమ్మ. అమ్మ వాళ్ళ అక్క. అమ్మ వాళ్ళ అక్క. అక్క కొడుకు కూతురు. అక్క
ఇది ఇరగొట్టేస్తాయి కానీ. శుభశ్రీ వాళ్ళ నాన్నగారి అమ్మగారి అక్కగారి కొడుకు కూతురా? కాదు. జస్ట్ ఒక స్మాల్ మిస్టేక్. ఓకే ఓకే ఇగో స్లో. శుభశ్రీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ. ఇట్స్ లైక్ శుభశ్రీ నాయనమ్మ. ఓకే నాయనమ్మ బ్రదర్ అంటే నాయనమ్మ డాడీ వాళ్ళ నాన్న. ఇందాక అక్క అన్నారు కదా. అక్క శుభశ్రీ వాళ్ళ నాన్నగారు చెల్లి అన్నారా? పెట్టండి మర్చిపోతారు ఎలా ఒక ఫస్ట్ తెలివెట్టి చుట్టాలు లైఫ్ లో ఇంత కష్టపడలే ఎప్పుడు. అదే మేడం నేను చెప్తున్నా మీరు నాకు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మళ్ళా నాకు తిరిగావు మేడం. అయితే కొడుకు అక్కడ కూతురు మళ్ళీ ఒకసారి చెప్పు. శుభశ్రీ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ అక్క ఇక్కడ నుంచి నువ్వు చెప్పుకోరా నాలుగే తెచ్చారు అక్క కూతురు రైట్ ఆన్సర్. లెట్స్ డు కుమ్ముడు. ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే శుభశ్రీ వాళ్ళ నాన్నగారు ఆత్మానందం గారి మదర్ చంద్రకళ గారి అక్కగారు కౌసల్య గారి కూతురు గంగాలక్ష్మి గారి కూతురు రమ్యకృష్ణ. హ్యాట్స్ ఆఫ్ మేడం. నీ కాలు పట్టుకుంటా ఈ రిలేషన్ మళ్ళా చెప్పు అని చెప్పకు మేడం. రండి ఒక సెల్ఫీ దిగుదాం వాళ్ళతో. సిల్కులుంగి కట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపరు నీకే పాప పంపరాపరు నీకే రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఇక్కడ పేరెంట్స్ ఉంటారు, కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు, మీరు మ్యాచ్ చేయాలి. అలా మీరు మ్యాచ్ చేసేయడానికి మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. 120 seconds. మీ అమౌంట్ డబుల్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్నది 5,20,000. అది కాస్త 10,40,000 అవుతుంది. ఒకవేళ మీరు 90 seconds తీసుకుంటే మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి 15,60,000 తీసుకుని వెళ్ళొచ్చు. 60 సెకండ్లు సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ గా జాక్ పాట్ కొట్టినట్టయితే 20,80,000 మీ సొంతం అవుతుంది. సో చెప్పండి ఏ టైమర్ సెలెక్ట్ చేస్తారు 120, 90, 60లో? 120 సుక్కుని ఉంటది మేడం. ఏమిగో ఈ 60, 90 అనే వరకు మొత్తం వెళ్ళిపోతాం వద్దు. సో టైమర్ 120. ఎవరు ఆడతారు? ఐ మీన్ టు సే అక్కడి నుంచి తీసుకొచ్చి ఎవరు నిలబెడతారు, ఎవరు ఇక్కడ నుండి సలహాలు ఇస్తారు? పేరెంట్స్ రండి. కర్టెన్ డౌన్. పిల్లలు రండి. కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత యువర్ టైమర్ స్టార్ట్స్ నౌ అంటాను. ఓకే అప్పుడు పరిగెడితే చాలు. కర్టెన్ అప్ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎక్కడ పెట్టావు? మధ్యలో పెట్టావేంటి? 2 3 2 అంట. 2 వెనకాల. నా బుర్ర నేను పడుతున్నా. అలా ఇద్దరిద్దరిని పెట్టకూడదు లోపల, నీకు టైం వేస్ట్ అయిపోతుంది. బజర్ నొక్కు. బజర్ నొక్కు. అన్ని రాంగ్.
బజర్ నొక్కు. వన్ కరెక్ట్. మళ్ళీ బజర్ నొక్కొచ్చు నువ్వు. వన్ కరెక్ట్. బజర్ నొక్కు. వన్ కరెక్ట్. బజర్ లేదు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. నీకు మొహం కనిపిస్తుంది అందరిది. టైం అప్. అంటే మీరే డిసైడ్ చేసుకున్నారా జాక్ పాట్ కొట్టలేదు అని? నువ్వు ఇష్టం వచ్చినట్టు మారుస్తూనే ఉన్నావు, నీకేమర్థమైంది? నీకు తెలుసా ఇల్లు? మళ్ళీ ఇక్కడ రా అక్కడ రా ఇక్కడ రా అని ఊలాడినావు. సెకండ్ మ్యాచ్. ఫోర్త్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్. థర్డ్ మ్యాచ్. ఫిఫ్త్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఇప్పుడు కరెక్ట్ పొజిషన్స్ కి రండి. ఊకోను. ఓకే, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. బాయ్ బాయ్. సో ఫైనలీ మీరు ఏమి తీసుకొని వెళ్ళటం లేదు, కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మేము చెల్మార్ స్టెప్ మమ్మీని వేస్తాం చూడండి. దుమ్ము దులిపేశారు. అరే ఒక 300 తెరా, మటన్ కూర తెస్తా. దాని దగ్గర ఉందమ్మా. పిల్లల చేతిలో జీతం పెడతావురా? కొన్ని బస్సు పిల్లల చేతిలో జీతం పెడతావురా? ఏమే నేను నీ చేతిలో పెట్టలా. నేను జబర్దస్త్ రాజ్యం నుంచి వచ్చాను. నా పేరు రష్మి. అందరూ నా పేరు అప్పిరాని, మాది పుచ్చకాయ రాజ్యం. తెచ్చినట్టున్నాడు ఏంటి? అదే పుచ్చకాయ. నా పేరు సదా. మేడం మీరెందుకు వచ్చారు మేడం? సూట్ అవును సుదీర్ఘ పప్పుల్లోని ఎక్కడ పెడితే అక్కడ చేంజ్ లేదని చెప్పి అవును అవమానం ఫాలో అవుతుంది.